హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జమీల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం వచ్చి 5:30 అయితే అయిందనమాట. సో చూసారు కదా, సో బయట అయితే క్లైమేట్ సూపర్ ఉందన్నమాట. చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది. సో మార్నింగ్ ఏమైనా బాగుంటుందండి. నాకు యూట్యూబ్లో ఒక ఆవిడ చెప్పారనమాట. సో ఫస్ట్ మార్నింగ్ లేవగానే మనం ముగ్గు పెట్టేసుకోవాలి ఒకటి ముందరని. నేనైతే తుడిచేసానండి. సో కళ్ళాపు కూడా చల్లేసాను అనమాట. ప్యాడ్ కళ్ళాపు అయితే వేయనులేండి, అది ఎప్పుడో వేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏముందండి, జస్ట్ ఒక మగ్గల కొట్టేసేసి తుడిచేసి ముగ్గులు పెట్టేసుకోవడం అనమాట. అన్నీ ఇన్స్టెంట్ అయిపోయినాయి. ఓకే, చూస్తున్నారు కదా, నేనైతే ఇంకా ముగ్గు అయితే పెడుతూ ఉన్నాను అనమాట. సో ఇంకా ఈ ముగ్గు పెట్టేశాక అయితే ఇంకా రైస్ అయితే పెట్టుకోవాలన్నమాట. కిచెన్లోకి వెళ్ళిపోయి ఇంకా మా పిల్లలైతే ఇంకా ఎవరు లేవలేదండి. సో ఇంకా వాళ్ళని ఒక్కొక్కరిని లేపుతూ ఉన్నాను అనమాట. ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, అలాగే లంచ్, ఇంకా స్నాక్స్ ఇవన్నీ కూడా పెట్టాలన్నమాట. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ మాత్రం ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా అయితే ఉంటుందన్నమాట. ఈ మెలికల ముగ్గు అయితే నాకు రావు ఫ్రెండ్స్. ఎప్పుడో పెళ్లి కాకముందు అయితే నేర్చుకున్నాను ఈ చిన్న ముగ్గు. ఇప్పటికీ గుర్తుందన్నమాట. ఇంతకన్నా పెద్ద ముగ్గులు అయితే నాకు రావు. ఓకేనండి. సో మా అమ్మ అయితే పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేవాళ్ళు అనమాట. సో నాకైతే నేర్చుకోవాలనిపిస్తుంది, కానీ సో మెలికల ముగ్గు వేయడం మహా కష్టం అండి బాబు, ఇవి రావన్నమాట. ఇంకా డిజైన్స్ అవి ఇవి వేయమంటే మాత్రం చాలా బాగా వేస్తాను. సో బిఫోర్ మ్యారేజ్ అయితే సంక్రాంతి వచ్చినా, లేదనుకుంటే జనవరి 1 వచ్చినా, మా ఇంటి ముందర అయితే నేను మా చెల్లి పెట్టేవాళ్ళం అనమాట. అంటే మా అన్నయ్యకి మ్యారేజ్ అవ్వకముందు. ఇంకా మా అన్నయ్యకి మ్యారేజ్ అయ్యాక అయితే ఇంకా మేమైతే ఇంకా మా వదినకి నేర్పించాము. ఇప్పుడు ఆవిడ ఎక్స్పర్ట్ అయిపోయారనమాట ముగ్గులు పెట్టడంలో. మాకన్నా బాగా పెడతారనమాట. అంటే ఈ ముగ్గు పెట్టడం అనేది అందరికీ వస్తుందండి, కానీ ఆ చేతి వాటం అనేది అందరికీ రాదనమాట. ముగ్గు ఆ కర్ర వేయడంలో కానీ, సో ఆ ముగ్గు పోయడంలో కానీ అది అందం కొంతమందికే వస్తుందనమాట. సో అందరికీ రాదు. ముగ్గు అయితే అందరు పెడతారు కానీ, బట్ ఆ చేతి వాటం ఎవరికి రాదనమాట. ఇంకా మా పిల్లలైతే లేసారండి. సో చూసారు కదా నా ముగ్గు ఎలా ఉందో. ఇక్కడైతే చిన్న మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను నేను. రీసెంట్గా అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా అందరు అంటూ ఉంటారు కదా సెంటిమెంట్ అని, ఇంకా కాబట్టి నేను కూడా పెట్టాను అనమాట. సో మా పిల్లలు అయితే లేసి బ్రష్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళాలన్నమాట. చాలా టైం అయితే అయిపోయింది. ఇవాళ నాకు బయట అంతా చాలా పని ఉండిపోయింది ఫ్రెండ్స్. కాబట్టి ఇంకా బయట చాలా డస్ట్ ఇంటి చుట్టూరు ఉండిందనమాట. అదంతా తుడిచేసాను. ఇంకా మా మాయ తీసుకెళ్ళి అయితే బయట అయితే ఇంకా డస్ట్బిన్లు అయితే వేసేసారనమాట. సో చూస్తున్నారు కదండి, ఇంకా రైస్ కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట. రైస్ ఉడుకుతూ ఉంది. ఇంక ఇక్కడైతే పప్పు పెట్టానండి. పప్పు తెల్లపిండి పెడదామని పెట్టాను ఫ్రెండ్స్, కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టుగా అయిపోయిందనమాట నా పని. సో నేను పప్పు తెల్లపిండి వండదామని చెప్పితే పప్పు పెట్టాను. బట్ తీరా తెల్లపిండి వేయబోయేటప్పటికి పొట్లం ఇప్పుడు చూస్తే అది బాగాలేదనమాట. నిజంగా చాలా ప్రాణం ఉసురు అనిపించింది. ఎందుకంటే అన్న డబ్బులు పెట్టి కొంటాం కదండి. సో అవి బాగాలేకపోతే బాధ అనిపిస్తుంది అనమాట నాకు. నిజంగా కష్టపడితే కానీ ₹1 రావట్లేదు అనమాట ఈ రోజుల్లో. అలాంటివి పాడు చేయాలన్నా కానీ చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఓకే, చూస్తున్నారు కదండి. ఇంకా ఒక పక్క అయితే పప్పు పెట్టేశాను. ఇంకో పక్క అయితే మా మామయ్యకి, హస్బెండ్కి, మా పాపకి అయితే రాగి జావ అయితే కాస్తున్నాను అనమాట. ఇది మస్ట్ అండ్ షుడ్గా ప్రతిరోజు కాస్తానండి. ఎందుకంటే ఇంకా మా పిల్లలు కానీ ఇంకా వీళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా అయితే తింటారనమాట. ఓకే, పప్పు అయితే ఉడికిపోయిందండి. ఈ పప్పు అయితే బాగా రిపేర్ వచ్చిందనమాట. నా కుక్కర్, దాన్ని అయితే చూపించాలి. ఓకే, ఇంకా అయితే మనము పిండి తడిపి పెట్టేసుకోవాలండి ఇలాగే, లేదంటే ఉండలు ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, రాగి జావకైతే నేను ఉండలు లేకుండా కలిపెట్టేసుకొని ఇంకా మనకు వాటర్ కొంచెం మరిగాకైతే సాల్ట్ వేసేసి ఇంకా మనం తడిపి పెట్టుకున్న రాగి పిండిని కూడా అందులో వేసేసుకోవాలన్నమాట విత్ వాటర్. సో ఇది రోజు తాగడం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుందండి. పెద్దలకైతే చాలా బాగుంటుందన్నమాట. కంపల్సరీగా మీ ఇంట్లో పెద్దవాళ్ళన్నా చిన్నవాళ్ళన్నా అలవాటు చేయండి. మన పూర్వీకులు అవి తాగి జొన్న రొట్టెలు, ఇంకా జొన్నలు, సజ్జలు, కందులు ఇలాంటివి తినేనండి వాళ్ళు. కొర్రలు ఇంక ఇలాంటివి తినేనమాట. వాళ్ళు ఇప్పుడు స్ట్రాంగ్ అయితే ఉంటున్నారు. బట్ మన ఫుడ్కి వాళ్ళ ఫుడ్కి చాలా తేడా అయితే ఉందన్నమాట. ఆ రోజుల్లో తిన్నవాళ్ళు ఈ రోజుల్లో బాడీ వాళ్ళది చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. బట్ ఈ రోజుల్లో ఫుడ్లు ఏమున్నాయండి, ఆర్గానిక్గా పండించేది లేదనమాట. ఎక్కడో కానీ ఆర్గానిక్గా పండించట్లేదు, అన్ని కెమికల్స్ అయిపోయినాయి అనమాట. సో అప్పుడైతే అన్నీ ఆర్గానిక్గా పండించుకొని తినేవారు అనమాట. అప్పుడు మందులు తక్కువ. సో కాబట్టి ఇప్పుడు మొత్తం ఎటు వెళ్ళినా సరే ఏదో ఒకటి అని హెల్త్ ప్రాబ్లము ఏదో ఒకటి వస్తూ ఉంటుందన్నమాట. ఓకే, చూస్తున్నారు కదండి. ఇంకా పప్పు అయితే బాగా మరుగుతూ ఉందన్నమాట. సో ఇది ఇంకా నేను తెలగపిండి వేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్, అది బాగాలేదు కదా. ఇంకా టైం అయితే అయిపోతుందన్నమాట. ఆల్రెడీ నేను తెలగపిండిలో చింతపండు వేసుకోం కదా. సో ఇంక నేను చింతపండు వేయకుండా పప్పు అయితే ఉడకపెట్టేశాను. ఇంకా తెలగపిండి బాగాలేదని తెలిసి ఇంకేం చేయాలి నాకేం అర్థం కాలేదనమాట. నేను ఒక చిట్కా అయితే ఫాలో అయ్యాను. ఈ పప్పు కొద్దిగా చల్లారకైతే ఒక నిమ్మకాయ కోసేసి 2 చెక్కలు అయితే అందులో పిండేశానండి. ఇంకేదో ఒకటి అనమాట, తప్పదు కదా. సో డ్యూటీకి వెళ్ళిపోవాలి, టైం అయిపోతూ ఉందన్నమాట. ఇంకేదో ఒకటి ఫాలో అవ్వాలి కదా. కాకపోతే నేను
నేను ఇంకా మా హస్బెండ్ని అయితే అడిగాను అన్నమాట, ఏమండి తెలగపిండిలో చింతపండు వేసుకుంటారా అని అడిగితే వేయరన్నారు అని అన్నారు. లేదంటే వేసేద్దాను అనమాట నేను. అంటే తెలగపిండి మా వైపున అయితే కుక్ చేసుకోరండి, మాది నెల్లూరు కదా, సో అటువైపు తక్కువ అనమాట. నాకు తెలీదు, ఆఫ్టర్ మ్యారేజ్ నాకు తెలిసిందనమాట. ఓకే నువ్వులతో కూడా నువ్వులు ఆ స్ట్రైనర్తో కూడా ఇంకా వంట చేసుకుంటారా, కర్రీస్ వండుకుంటారా అని తెలిసింది. ఓకే ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేను టొమాటోస్ అయితే ఆల్రెడీ వేసేసి ఉడికించేసాను. ఇంకా చింతపండు అయితే వేయలేదు, కానీ పప్పు అయితే తాలింపు పెట్టేసానండి. చూస్తున్నారు కదా, పప్పు అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అనమాట. చాలా టేస్టీగా అయితే ఉంది, నాకు తినాలనిపిస్తూ ఉందన్నమాట ఇప్పుడు. కానీ నిజంగా ఒక నోట్లో పెట్టుకునే ఓపిక టైం కూడా ఉండదండి. సో గడియారం ముళ్ళు అయినా స్లోగా తిరుగుతుంది, కానీ నేనైతే నిజంగా రోబో తిరిగినట్టు ఫాస్ట్గా తిరుగుతూ ఉంటాను. చూసారు కదా, ఇదైతే బ్లాక్ వచ్చేసింది అనమాట తెలగపిండి. కింద పోస్తుంటే ఏదో పౌడర్ లాగా ఎగురుతుంది, అంటే పాడైపోయి బూజు పట్టేసినట్టుందండి ఇది. సో కాబట్టి దీన్ని అయితే స్కిప్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే పప్పులోకి అయితే మా పిల్లలకి నేను ఆమ్లెట్లు అయితే వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, సో మొన్న ఒకళ్ళు కామెంట్లో అడిగారండి నన్ను ఏమనంటే, సో ఆమ్లెట్ వేసేటప్పుడు సాల్ట్ కారం వేస్తాం కదా, సో అవి ఉండలు వచ్చేస్తాయి కదా అని అన్నారనమాట. ఏమి రావండి. చూసారు కదా, నేను కారము సాల్ట్ వేసుకున్నానికి అయితే ఒక 2 స్పూన్లు అయితే వాటర్ వేసేసాను. ఈ వాటర్ వేయడం వల్ల మనకి ఈవెన్గా అయితే కలుస్తుంది అనమాట, సాల్ట్ కానీ కారం కానీ. ఇప్పుడు మనం ఒక ఎగ్ కొట్టేసి ఇంకా ఉల్లిపాయలు అన్నీ కూడా బీట్ చేసేసుకొని ఇంకా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇంకా మనము ఆమ్లెట్ వేసుకోవడమే అనమాట. జస్ట్ ఏం లేదండి, ఉప్పు కారం ఆనియన్స్లో వేసాక ఒక 2 స్పూన్స్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఎక్కడ మనకి ఉండలు కానీ ఎయిర్ బబుల్స్ కానీ ఏమీ ఉండవు. సో మనకి ఎగ్ కూడా బాగా ఈవెన్గా మిక్స్ అవుతుంది అందులో. ఇది ఒక చిట్కా అనమాట, ఫాలో అవ్వండి నచ్చితే. ఓకే ఇంకా అయితే పాన్ అయితే నాకు కాలిపోయిందండి. సో ఇప్పుడైతే నేను ఇంకా అందులో ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఒక పక్క అయితే మా పిల్లలకి బాస్కెట్స్ అయితే పెడుతూ ఉన్నాను అనమాట, ఎందుకంటే టైం అయిపోతూ ఉంది. ఇంకా మా మామయ్య గారికి లంచ్ పక్కకు తీయాలి, ఇంకా మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు. సో ఇంకా సాయంత్రం వచ్చాక అయితే ఫ్రెండ్స్ ఉంటుంది నిజంగా ఇంకా లవిడి దివిడి అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మళ్ళీ ట్యూషన్కి వెళ్ళాలి, మళ్ళీ ఇంట్లో పిల్లలకి హోంవర్క్లు చేయించుకోవాలి. మా పిల్లలు అయితే రారండి ట్యూషన్కి, ఎందుకంటే చాలా దూరం అనమాట అది. నేను వచ్చేటప్పుడు బస్సు అక్కడ దిగేస్తానమాట. సో మా హస్బెండ్ ఎక్కువ రన్ చేస్తూ ఉంటారు, బట్ అప్పుడప్పుడు నేను వెళ్తానమాట. కాబట్టి సో మా పిల్లలకి మళ్ళీ ఇంటికి వచ్చాక అయితే మా పిల్లలకి హోంవర్క్లు చేశారా లేదు, మా చిన్నమ్మాయిని అయితే మస్ట్ అండ్ షుడ్గా పట్టించుకుంటాను. ఆమ్లెట్ చూసారు కదా ఫ్రెండ్స్, ఆమ్లెట్ మనం తిరగేసేటప్పుడు సో ఆమ్లెట్తో పాటు ప్యాన్ కూడా కొంచెం జంప్ చేయించాలన్నమాట, అప్పుడే మనకు ఆమ్లెట్ బాగా రివర్స్ అవుతుంది. ఇది మా అమ్మ చెప్పిన ట్రిక్ అండి నాకు. చూసారు కదా, సో చాలా బాగా అయితే వచ్చిందనమాట ఆమ్లెట్. ఇలాగైతే మనకు బ్రేక్ అవ్వదన్నమాట. ఇది మా అమ్మ చిట్కా అనమాట నాకు. సో నేను ఇప్పటికీ ఫాలో అవుతాను మా అమ్మ చెప్పినవన్నీ, ఎందుకంటే పెద్దవాళ్ళు ఏది కూడా మనకి తప్పు చెప్పరు కదండి. సో మా అమ్మ చెప్పే ప్రతిదీ కూడా నేను ఫాలో అవుతానండి. మా అమ్మ ఏదైనా సరే అనుభవంతో చెప్తారనమాట. అలాగే నాకు చాలా సలహాలు అయితే ఇస్తూ ఉంటారు, అలాగ ఉండాలి ఇలా ఉండాలి, అలా చేయాలి ఇలా చేయాలని. కొన్ని అయితే నాకు తెలియదు అనమాట, బట్ మా అమ్మ అయితే నాకు అన్నీ చెప్తూ ఉంటారు. నాకు ఇంకేదైనా కావాలన్నా ఇంకేదైనా డౌట్ వచ్చినా మా అమ్మకు కాల్ చేసి కనుక్కుంటూ ఉంటానన్నమాట. సో కరెక్ట్ డెసిషన్ అయితే మా అమ్మ ఇస్తూ ఉంటారు నాకు. ఓకే ఆమ్లెట్ అయితే అయిపోయిందండి, ఇంకా లంచ్ బాక్స్లు అయితే పెడుతున్నాను మా పిల్లలకి. ఓకే మా మూడో అమ్మాయి అయితే వెళ్ళట్లేదనమాట, తనకి హెల్త్ అయితే బాగోలేదండి, కొంచెం ఫీవర్గా ఉందన్నమాట. అందులోనూ కొంచెము ఏంటో లంగ్స్ దగ్గర పెయిన్ ఉంటుందన్నమాట. చాలా భయంగా అయితే ఉంటుంది నాకు కొన్నిసార్లు, ఎందుకంటే ఇంకా పిల్లలు బాగుంటేనే కదండి పేరెంట్స్ బాగుంటాము. ఇంకా పిల్లలకి కొంచెం ఏదైనా బాగాలేకపోతే నా మనసు బాగోదన్నమాట, వాళ్ళు తినకపోయినా నా మనసు బాగోదు. అదేంటో మరి తల్లికి అలాంటి వరం అయితే ఇచ్చాడు దేవుడు మరి. ఓకే చాలా బాధ అనిపిస్తుంది నాకు. మా అమ్మాయి ఎలా ఉంటే అంటే మా నలుగురు పిల్లల్లో కల్లా మా మూడో అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంటుందండి. సో మీరు ఆల్రెడీ వీడియోస్లో చూసుంటారు. సో తనైతే ఇప్పుడు జ్వరంతో అసలు నిజంగా కూర్చోవడం లేవలేని అన్నట్టుగా ఉంటుందన్నమాట. నాకు నిజంగా ప్రాణం ఉసిరి మనిపోతుంది. సో సెలవు పెట్టి ఇంట్లో ఉండి పిల్లని చూసుకుందామా అని అంటే ఇంకా శాలరీ గుర్తొస్తుంది అనమాట. సో కటింగ్ చేస్తే మళ్ళీ ఆ శాలరీ పోతుంది కదండి, ఎందుకు ముందుకు వస్తుంది కదా. సో కాబట్టి అయితే వెళ్ళక తప్పట్లేదన్నమాట. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయండి, వచ్చే రూపాయి కోసం అయితే ఇంకా పిల్లల్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట డ్యూటీకి. ఇంకా బాగాలేని పిల్లని ఇంట్లో వదిలిపెట్టి వెళ్తే తింటుందో తినలేదో, ట్యాబ్లెట్ వేసుకుంటుందో వేసుకోలేదో, మళ్ళీ ఇదొక టెన్షన్ అనమాట. నిజంగా చాలా ఇబ్బందిగా అయితే ఉంటుందన్నమాట. అలాగా చూసారు కదండి, లంచ్ బాక్స్లో అయితే పెట్టేశాను. ఓకే ఇంకా మా అమ్మాయి రెడీ అయింది, కానీ ఆ రోజు స్కూల్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసిందండి. నాకు హెల్త్ బాగాలేదని చెప్పి అయితే వచ్చేసింది అనమాట. ఇంకా అంటే ఫస్ట్ ట్రిప్ ఎక్కేసింది 7:15కి వెళ్ళిపోయింది. సో కొంచెం దూరం వెళ్ళకైతే ఫాలో చేశారనమాట బాగాలేదని, కాబట్టి వచ్చేయమన్నాను నేను. మళ్ళీ మేము 8:30కి వెళ్తాం కదా ఫ్రెండ్స్, సో ఆ బస్సులో అయితే రిటర్న్ వచ్చేసింది అనమాట. ఇంకా మాది ఈ అమ్మాయికేనండి బాగాలేదు. సో ఇప్పుడైతే కొంచెం బాగుంది, ఇంజెక్షన్ అయితే వేయించాను అనమాట. ఇంకా వెళ్తూ ఉన్నారనమాట మా ముగ్గురు పిల్లలు. ఒక అమ్మాయి అయితే కాలేజ్, ఇద్దరైతే ఇంకా స్కూల్ స్టాండర్డ్ అనమాట.
ఓకే ఫ్రెండ్స్, నేనైతే దేవుడిని ఒకటే కోరుకుంటాను, ఆరోగ్యాన్ని ఇవ్వు, అలాగే నాకు పని చూపించు, నా నలుగురు బిడ్డలను కాపాడు అని చెప్పి అయితే నేను ఇదే కోరుకుంటాను దేవుణ్ణి. ఇంకెంతకన్నా ఇంకేముంటుందండి, ఇంకేమీ ఎక్కర్లేదనమాట. పని చూపిస్తే, ఆరోగ్యం ఉండి పని చూపిస్తే మనం సంపాదించుకొని ఎంతో కొంత బిడ్డలకు పెట్టుకొని పెంచుకోవచ్చు. నేను ఈ మూడే కోరుకుంటానండి, ఇంకెంతకన్నా నాకు అవసరం లేదనమాట. నా బిడ్డల భవిష్యత్తు బాగుంటే చాలు నాకు. నాకేమో నేను లగ్జరీ లైఫ్ అయితే కావాలని అయితే కోరుకోవట్లేదు. తినైతే మా మామయ్య గారు జాంకాయలు అయితే ఉన్నాయన్నమాట, చెట్టుకి కోస్తున్నారు. ఓకే, ఇంకైతే మేము బయలుదేరి వెళ్ళాలండి. టైం అయితే అయింది, చూసారు కదా. మా మూడమ్మ అయితే వచ్చేసి బట్టలు కూడా మార్చేసుకుంది. ఇదేనండి వ్లాగ్ ఈరోజు అయితే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరొక వీడియోతో మేము ముందుంటాను, అంతవరకు బాయ్. ఇంకైతే చూస్తున్నారు కదా, బట్టలు అయితే ఉతుకుతున్నాను అనమాట. ఈ బట్టలు ఉతికి ఆరేసి అప్పుడు నేను వెళ్ళాలి. ఇంకా మా అమ్మాయిని ఆరేద్దామని అడుగుదామంటే తనకు బాగోలేదు పాపము, కాబట్టి ఏం అడుగుతాంలే అనిపించింది అనమాట. కాబట్టి నేనైతే ఉతికేస్తున్నాను.